సనాతన ధర్మాన్ని నమ్మడం వేరు, సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వడం వేరు, సనాతన ధర్మాన్ని వాడుకోవడం వేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కేవలం రాజకీయాల కోసం వాడుకుంటున్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ ఒక సభ పెట్టి మరీ ప్రజలందరికీ అబద్ధాలని చెప్పిండు. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అబద్ధాలని సాక్ష్యాలు ఆధారాలతో సహా మనం ఎండగట్టబోతున్నాం. నిజంగా ఈ వీడియోలో నేను కొన్ని హార్ష్ పదాలు వాడక తప్పట్లేదు. అందుకే ముందుగానే మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నా. ఎవరైతే హార్ష్ పదాలు వినలేరో వాళ్ళు ఈ వీడియోని చూడకండి, స్కిప్ చేసేయండి. ఇక మన కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ ఆడినటువంటి అబద్ధాలని సాక్ష్యాలతో సహా మనం బయట పెడుతున్నాం కాబట్టి ఈ నిజాలు ప్రజలందరికీ తెలవాలి. కాబట్టి ఈ వీడియో అనేది వైరల్ అవ్వాలి. అది వైరల్ అవ్వాలి అంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ఇప్పటికిప్పుడు ప్రెస్ చేసి వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయాలి. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, దానికి సమాధానం ఏంటి? I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. నువ్వు సనాతన హిందువా కాదా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు నువ్వు హిందువా కాదా? ఎందుకు అంటే, నేను క్రిస్టియన్ని బాప్టిజం తీసుకున్నా అని చెప్పేసి అన్నోడివి నువ్వే, నా భార్య క్రిస్టియను అన్నోడివి నువ్వే, నా కూతురు క్రిస్టియను అన్నోడివి నువ్వే ముస్లింల ఇంటికి పోయి కింద కూర్చొని మరీ బిర్యానీ తినొచ్చావు, నువ్వే బుధుడు చెప్పిండు గొడ్డు కూర తింటా అన్నావు, అన్ని మాటలు చెప్పినోడివి నువ్వే. కాబట్టి ముందు నువ్వు హిందువా కాదా అన్న విషయం అన్నది నిరూపించుకునే బాధ్యత నీదే. I want to bring it to your notice. Mr. Jagan Reddy, he has, the former chief minister, has 29 pending cases. జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు ఉన్నాయని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. సరే, నీకు హిస్టరీ తెలియదు, నువ్వు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినావు, కొత్త బిచ్చగానికి తొందర ఎక్కువ అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. నీకు అసలు నిజాలు తెలియవు. 2009లో రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫాల్స్ కేసులు ఇవి పెట్టించి ఆయనని జైలుకు తోలింది ఎవరు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది జగమెరిగిన సత్యం. కాకపోతే నీకు మాత్రం ఈ సత్యాలు పట్టవు. ఎందుకు అంటే ప్రజల్ని మభ్యపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు న్యాయ పోరాటం చేసి ఆయన 16 నెలలు జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చిండు బెయిల్ మీద. ఆయన ఇప్పుడు కూడా ఈరోజు కూడా న్యాయ పోరాటం చేస్తున్నాడు. 29 కేసుల్లో ఒక్క కేసు కూడా ఇంకా ప్రూఫ్ అవ్వలేదు. ప్రూవ్ అవ్వనంత వరకు ఒక ఆరోపి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన క్రైమ్ చేసినట్టు కాదు. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు నేను మాట్లాడాలి. ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఈ విషయం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, విడమర్చి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం నేను గుర్తు చేయాలి. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. ఆయన కూడా ఆరోపే. అట్లాంటప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు సంఖ్య ఎందుకు ఎక్కినవు? సరే, నువ్వు చెప్పే బీజేపీ, నువ్వు పోయి కాళ్ళు ముక్కే బీజేపీ ఒక్కసారి డేటా చూస్తే సిగ్గుతోటి తలదించుకోవాలి. ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తున్నది మీకు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలో 30 మంది ప్రజెంట్ ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో, సెంట్రల్ మినిస్టర్లు 30 మంది ప్రజెంట్ మినిస్టర్ల మీద 30 మంది ఉంటే అందులో 9 మంది మీద నిజంగా 30 కేసులు ఉన్నాయి. మినిస్టర్ల మీద, బీజేపీకి సంబంధించిన మినిస్టర్ అంటే మీ ఎన్డీఏ ప్రభుత్వం మీద, నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో మినిస్టర్ల మీద 9 మంది మీద 30 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి దానికి ఏమంటావు? మోదీ గారిని అడుగుతావా? పోయి మోదీ గారి కాళ్ళు పట్టుకోవడము, కాళ్ళు తుడవడం కాదు, ఆయన ప్రశ్నించు. ఎట్లిచ్చినావు క్రిమినల్ కేసు ఉంటే వాళ్ళకి మినిస్ట్రీస్ వాళ్ళని తీసే పార్టీలకు వెళ్ళి అని చెప్పేసి ప్రశ్నిస్తావా? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ, అందులో ఎంతమంది మీద కేసులు ఉన్నాయి నేను చెప్పనా? మరి వాళ్ళందరినీ బయటికి తోలుతావా? అంతెందుకు నువ్వు మొన్న తోలుకొచ్చినావు కదా కొంతమందిని, అందులో వాళ్ళ మీదనే దునియా కేసులు ఉన్నాయి. మరి వాళ్ళని బయటికి తోస్తావా? ఒకసారి ఆలోచించాలి. అదే కాకుండా ఇక్కడ బీజేపీకి ఉన్నటువంటి చరిత్ర చూస్తే మనము 440 మంది ఎవరైతే బీజేపీలో కంటెస్ట్ చేసి అందులో 191 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. నువ్వు పోయి సంఖ్యెక్కిన మోదీ గారి పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఇది. ఎంత దారుణము అంటే, ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు ఉన్నాయని చెప్పేసి అంతలా నువ్వు చెప్తున్నావు కదా. 243 కేసులు ఒక్క వ్యక్తి మీద, 243 కేసులు. ఎవరు అంటే బీజేపీ క్యాండిడేట్, కేరళ వయనాడు క్యాండిడేట్, ఈయన పేరు సురేంద్రన్ అని చెప్పేసి ఉన్నాడు. ఈయన మీద 243 కేసులు ఉన్నాయి. రెండో బీజేపీ క్యాండిడేట్ ఎవరు అంటే అదే కేరళకి సంబంధించిన ఎర్నకులంకి సంబంధించిన కేఎస్ రాధాకృష్ణన్, ఈయన మీద 211 కేసులు ఉన్నాయి.
మూడవది అదే బీజేపీకి సంబంధించిన వెస్ట్ బెంగాల్ ఎవరైతే నాయకుడు ఉన్నారో అరుణ్ సింగ్, ఆయన మీద 93 కేసులు ఉన్నాయి. మరి కేసులు ఉంటే తప్పన్నప్పుడు వీళ్ళందరూ మీ ఎన్డీఏ వాళ్ళే కదా, మరి వీళ్ళ గల్లా పట్టుకో చూద్దాం, దెబ్బకి నేను తోపుసలకు తోసేస్తారు. నిజం మాట్లాడే ధైర్యం లేదు నీకు, నిజం మాట్లాడే దమ్ము లేదు, అంతా వదిలేద్దాం. ఒక్క సెకండ్ మీ దగ్గర అంటే ప్రస్తుతం టీడీపీకి అంటే మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, కూటమి ప్రభుత్వంలో మినిస్టర్లుగా ఉన్న వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి తీసి చెప్పగలవా? బయట చెప్తావా? కేసులు ఉంటే ఆ మనిషి దోషి అంటే ఇప్పుడు ప్రస్తుతంగా మినిస్టర్గా ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారో, ఎవరైతే రాష్ట్రాన్ని పాలిస్తున్నారో వాళ్ళందరూ దోషులే. వాళ్ళందరినీ తీసుకెళ్ళి పక్కన పడేయాలి. కేసులున్న వాళ్ళు దోషులు అంతే. మరి అట్లాంటప్పుడు వాళ్ళందరినీ ప్రశ్నించే ధైర్యం నీకున్నదా? లేదంటే పొద్దున లేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి జపం చేసుకుంటూ కూర్చుంటున్నావా? In all these 5 years, when 30,000, 31,000 above girls were missing, not even one single statement from the former chief minister. మళ్ళీ 31,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి మళ్ళీ దొంగ మాటలు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. నేను నిన్ను ఒకటే ప్రశ్న అడుగుతుందంటే, ఇక్కడ ఒక ఫోటో అనేది కనిపిస్తుంది నీకు. ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆ ఫోటో చూస్తే నీకు డీటెయిల్ అనేది కనిపిస్తుంది. ఇందులో అసలు మిస్ అయిన వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు అన్న విషయం క్లారిటీగా రాసింది. ఎంతమంది అంటే 26,000 మంది మిస్సింగ్ ఉంటే అందులో 23,000 మంది ఆల్రెడీ దొరికేసారు. దొరకని వాళ్ళు ఎంతమంది అంటే అప్రాక్సిమేట్గా 3,000 మంది దొరకలే. ఆ 3,000 మందిలో కూడా అంటే వెతికే ప్రక్రియ అనేది జరుగుతున్నది. అప్పటి డీజీపీ క్లారిటీగా మొత్తం డేటాతో సహా ముందర కూర్చొని నువ్వు ఆడిన అబద్ధానికి, అరే బాబు నువ్వు 30,000 అంటున్నావు, 30,000 కాదురా బాబు, 26,000 మంది మిస్ అయితే అందులో 3,000 మంది ఆల్రెడీ దొరికేసారు. దొరకని 3,000 మందిని మేము దొరకబడుతున్నాము, అది కూడా నెల 2 రోజుల్లో దొరుకుతారు. మళ్ళీ అందులో కొంతమంది వాళ్ళుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కుటుంబం మీద కోపంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా తప్పకుండా పట్టుకుంటాము, వాళ్ళని కూడా తప్పకుండా ట్రేస్ చేస్తామని చెప్పేసి నువ్వు ఆడిన అబద్ధానికి అప్పుడే డీజీపీ బయటకు వచ్చి డేటాతో సహా పేర్లతో సహా ఒక్కొక్క పేరు బయట పెడితే మళ్ళీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా మళ్ళీ ఈరోజు నువ్వు అంత పవిత్ర స్థలంలో నిలబడి మళ్ళీ అదే అబద్ధాన్ని రిపీట్ చేస్తున్నావు అంటే నీకు కావాల్సింది ఏంటి అంటే రాజకీయం, నీకు కావాల్సింది ఏంటి అంటే పదవి. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావుగా, నీకు సుగాలి ప్రీతి గుర్తుందా? సుగాలి ప్రీతి గురించి ఏమన్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ సంఘటన జరిగితే, సుగాలి ప్రీతి సంఘటన జరిగితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించినవు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 6 నెలల లోపలనే సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వేదో పొడుస్తా పీకుతా అదేదో చేస్తా అన్నావు. మరి నువ్వు అధికారంలోకి వచ్చినావు, ఇప్పుడు 4 నెలలు అయింది, నువ్వు ఏం పీకినట్టు? సుగాలి ప్రీతి కుటుంబం వచ్చి నిన్ను కలిసిరు కదా, మరి ఏం చేసినావు? ఒక్క ఆడదానికి న్యాయం చేయలేని నువ్వు ఈరోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా సిగ్గుచేటిది. When 219 temples were desecrated and Bhagavan Sri Ramji's head was chopped off and Antarvedi Rath was set ablaze. గుళ్ళను కూల్చేసిండు జగన్మోహన్ రెడ్డి అంటున్నావు. ఒక్క గుడి చూపించు, నేను వస్తా నీతోటి. గుడి చూపించు చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూల్చేసిండు. మాట్లాడే ముందు కొంచెమైనా మనము బాధ్యతగా, నేను ఒక పదవిలో ఉన్నా, నేను ఒక డిప్యూటీ సీఎంని అని చెప్పేసి ఆలోచించకుండా నువ్వు మాట్లాడుతున్నావు రాజకీయాల కోసం. సరే, ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది నీకు. ఈ పిక్చర్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది నీకు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 30 గుళ్ళని కూల్చేసినాడు. మరి ఏం బీకినవు నువ్వు? ఏది అడుగు చూద్దాం చంద్రబాబు నాయుడు గారిని, ఎట్లా నువ్వు గుళ్ళు కూలగొట్టినవా అని చెప్పేసి. ఇప్పుడు నీకు ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో కొంచెం జాగ్రత్తగా చూస్తే గుడి పైకెక్కి మరి గుడిని మొత్తం కూలగొట్టేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి పని. నిజంగా ఎంత నిస్సిగ్గుగా ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదిస్తున్నావు అంటే, విజయవాడలో గుళ్ళు కూలగొట్టింది చంద్రబాబు నాయుడు. నీకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించు, నీకు ధైర్యం ఉంటే లోకేష్ని ప్రశ్నించు, నీకు ధైర్యం ఉంటే మోదీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఆయన గుళ్ళు కూలగొట్టిండు, ఆయన పాపాత్ముడు, అట్లాంటి పాపాత్ముడిని సీఎంగా ఉంచొద్దు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి అడుగు చూద్దాం. దెబ్బకి నిన్ను తీసుకెళ్ళి తోపుచోరులో తోస్తారు. నిస్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటే నిజంగా దీనికంటే ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా నువ్వు ఆడుతున్న అబద్ధాలు నిజంగా సిగ్గుచేటు. ఈ గుళ్ళు కూలగొట్టింది చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిగా ఆపాదిస్తున్నావు. ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి? మొగోడు ఏం చేసిండు చెప్తా. అమరావతి, వైజాగ్, భువనేశ్వర్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, చెన్నై,
అమెరికా లాంటి ప్రదేశాల్లో గుళ్ళు కట్టిండు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ బయట ఓడి అమ్మ జీవితం, జమ్మూ కాశ్మీర్, చెన్నై, అరే అమ్మ దేశం దాటి అమెరికాలో కూడా తిరుపతి టీటీడీ సహాయంతో ఆయన గుళ్ళు కట్టిండు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు విమర్శలు. తిరుపతిలో ఏంటి చర్చిలు ఎక్కువైపోయినాయా? ఓడిని సిగ్గులే ఏమన్నా అసలు పనికి మాలిన మాటలు. ప్రూఫ్ చేయండి చూద్దాం. ఏది ప్రూఫ్ చేయరు. ఏదో వచ్చి బట్ట కాల్చి మీదేసి వెళ్ళిపోవడం. మీరు మీదేస్తే మేము తుడుచుకోవాలా? తుడుచుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని అప్పటికప్పుడే మళ్ళీ తిప్పికొట్టే రోజులు వచ్చినాయి. 1600 farmers committed suicide, not even a single action taken. 1600 మంది రైతులు చనిపోయారు అంటున్నావు కదా, నీ దగ్గర డేటా ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్పాలి. నీ దగ్గర డేటా ఉంటే ఆ 1600 మంది రైతుల పేర్లతో సహా అడ్రస్తో సహా తీసుకురా, మనం కూర్చొని మాట్లాడదాం. డేటా లేకుండా ఏదో అబద్ధం చెప్తా, ఏదో రాజకీయం చేస్తా అన్నట్టు మాత్రం మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా దగ్గర ఒక డేటా ఉంది. ఇక్కడ ఒక ఫోటో అనేది మీకు కనిపిస్తున్నది. ఇండియా టుడేలో వచ్చినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్లో 1513 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే 2014 నుంచి 19 మధ్యలో సూసైడ్ చేసుకుని అంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన రైతులు ఉన్నారు. మరి వీళ్ళకి న్యాయం ఎవరు చేయాలి? పోయి చంద్రబాబు నాయుడిని అడుగు. ఏమయ్యా నువ్వు ఏం పాలించినవయ్యా? నీ పాలనలో 1513 మంది రైతులు చనిపోయారు, మరి ఏం ముఖ్యమంత్రివి నువ్వు అని చెప్పేసి ప్రశ్నించి చంద్రబాబు నాయుడిని చూద్దాం. అదంతా వదిలే సూపర్ 6 అని చెప్పేసి ఏం హామీ ఇచ్చారు? మీరు ఏమిస్తా అన్నారు సంవత్సరానికి? మరి ఇప్పుడు వచ్చి 4 నెలలు అయింది. ఇప్పటిదాకా సూపర్ 6లో మీ హామీ పూర్తి చేసిరా? అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే, రైతు భరోసా 13,500 రూపాయలు ఇచ్చిండు రైతులకి. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చిండు. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్కి అసలు మీరు మంత్లీ కట్టవలసిన పేమెంట్లే కట్టకుండా ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ని మొత్తానికి నాశనం చేసింది మీ ప్రభుత్వం. 4 నెలల నుంచి ఏం పేమెంట్లు కట్టకుండా మొత్తం ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ లేకుండా చేశారు. ఇప్పుడు ఏమన్నా వరదలు ఇంకేమన్నా న్యాచురల్ క్లైమేట్ ఏమన్నా వచ్చి ఆ రైతుల మనం పంట కొట్టకపోతే దిక్కులేదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నారు. మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకో విషయము, చంద్రబాబు నాయుడు గారికి అసలు రైతులకి ఏమన్నా అది ఉందా? అసలు మొత్తానికి ఫార్మింగే వేస్ట్ అని చెప్పేసి అన్నోడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే ఫస్ట్ కూర్చొని హిస్టరీ క్లాసులు తీసుకో. చరిత్రలో ఏమైంది, ఆ చరిత్రలో నీకు ఒక పేజీ వస్తుంది. ఆ పేజీ పేరే ఏంటంటే బషీర్బాగ్ అక్కడ రైతుల్ని కాల్చి చంపిన ఒక హిస్టరీలో ఒక డేట్ వస్తుంది. ఆ డేట్లో చూడు ఎవరు చంపిర్రు ఆ రైతుల్ని అంటే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అధికారంలో ఉండి రైతులని పోలీసుల చేత కాల్పించి చంపించేసిండు. రైతులకు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆ మర్యాద అది. నువ్వు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా వ్యవసాయం దండగా అన్నాడు. వ్యవసాయం దండగా, ఈ వ్యవసాయాలు ఎందుకు, బొచ్చు కావాలంటే బయట నుంచి తెప్పించుకుందాం, బియ్యం బయట నుంచి తెప్పించుకుందాం, గోధుమలు అన్నాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఆయన కింద పనిచేసే నువ్వు మాకు రైతుల గురించి నీతులు చెప్తున్నావు అంటే అంతకంటే సిగ్గుచేట ఏమన్నా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్. ఆలోచించుకోవడం మాత్రమే కాదు, ఈ ఎన్డీఏలో ముఖ్య భాగమైన ఆ బీజేపీ రైతులకు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ఏంటి అన్నది మనందరికీ తెలుసు. ఇక్కడ ఒక ఫోటో అనేది మీకు కనిపిస్తున్నది, కొంచెం జాగ్రత్తగా చూడండి. 700 మంది రైతులని ఢిల్లీ సరిహద్దుల్లో చంపేశారు. డైరెక్ట్గా చెప్పాలంటే చంపేశారు. చావుకు కారణమైనరు అని నేను చంపేశారు. ఏంటి అంటే 3 కొత్త లాస్ తీసుకొచ్చారు. ఆ లాస్ తీసుకొచ్చి రైతుల మీద రుద్దాలి అని చూస్తే ఆ రైతులు ధర్నాకి దిగితే 14-15 నెలల పాటు వాళ్ళని బార్డర్లో అట్నే ఉంటే కనీసం వెళ్ళి ఒక ప్రధానమంత్రిగా మోదీ గారో లేదా ఆయన మంత్రిమండలో ఎవరన్నా పట్టించుకునే నాదులు లేకుండా పాపం వాళ్ళు అక్కడ ఉండి ఎండకి చలికి వర్షానికి వాళ్ళు తట్టుకోలేక పాపం 700కి పైగా రైతులు చనిపోతే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నువ్వు రైతుల గురించి మాకు చెప్తున్నావు అంటే దీనికంటే సిగ్గుచేట ఏమైనా ఉంటుందా పవన్ కళ్యాణ్? ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఎందుకయ్యా 1513 మందిని చంపినవు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించు. ఎందుకయా బషీర్బాగ్లో రైతుల మీద కాల్పులు జరిపించడం చంద్రబాబు నాయుడు ప్రశ్నించు. ఎందుకయా 700 మందికి పైగా రైతుల చావుకు కారణమైనవని చెప్పేసి మోదీ గారిని ప్రశ్నించు. కానీ ఆ ప్రశ్నించే ధైర్యం నీకు లేదు. When 35 lakh construction workers' livelihood was destroyed with its inconsistent sand policy, not a single press meet, not a single apology. ఇక ఇసుక గురించి ఫ్రీ ఇసుక అన్నారు. ఇక్కడ ఒక
మీకు ఒక బిల్లు చూపిస్తాను నేను. ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తున్నది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ బిల్లు 20 టన్నుల ఇసుక బిల్లు. ఈ 20 టన్నుల ఇసుకలో ఇసుక ఫ్రీ అని ఉన్నది, కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి. ఇసుక ఫ్రీ అని ఉన్నది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రం 9,276 రూపాయలు అని చెప్పేసి ఉన్నది. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, కాకపోతే కింద టోటల్ అమౌంట్ అనేది 16,640 రూపాయలు అని ఉన్నది. మరి 9,276 ట్రాన్స్పోర్టేషన్కి అయితే 16,640 రూపాయలు దేనికి వసూలు చేస్తున్నారు అంటే ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తున్నది? ఇది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఫ్రీ ఇసుక అన్న పేరు మీద మీరు చేసే దోపిడీ గురించి పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ధైర్యం నీకు ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్పాలి. అదీ కాకుండా ఇంకా నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఇసుక గురించి అంటే, మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించినటువంటి తాడిపత్రి ఎమ్మెల్యే గారు ఎవరు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన డైరెక్ట్గా మీ పార్టీ మీదని గాండ్రించి ఉమ్మేసిండు. తాడిపత్రిలో టీడీపీ వాళ్ళే అక్కడ ఏంటి ఇసుక రవాణా అన్నది చేస్తున్నారు అని చెప్పేసి, ఇసుకని అమ్ముకుంటున్నారు దొంగతనంగా అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే, ఈరోజు నువ్వు ఇసుక గురించి మాకు చెప్తున్నావా? ఇసుక మీద దందా చేసి ఒక మహిళ ఎవరు ప్రభుత్వ ఉద్యోగి జుట్టు పట్టుకొని కొడితే ఒక ఎమ్మెల్యే, మీ ఏమంటారు టీడీపీ ఎమ్మెల్యే అట్లీస్ట్ ఆ మహిళ గురించి మాట్లాడే ధైర్యం చేయలేదు చంద్రబాబు నాయుడు. ఇది అడుగు చంద్రబాబు నాయుడిని, ఏంది ఇసుక దందా చేస్తున్నావు, ఇది తప్పు కదా అని చెప్పేసి అడుగు. నీకంత ధైర్యం ఉందా? దెబ్బకి నేను పీకిచ్చేస్తాడు. ఆ ధైర్యం లేదు. కానీ బయటకు వచ్చి ఇసుక అంట వాడమ్మ ఫ్రీ అని అనడం ఎందుకు, ఇంతలా డబ్బులు లాగడం ఎందుకు నాకు అర్థం కాదు. When 18 people died consuming spurious liquor in Jangareddy Gudem, not even a sorry, not even a simple sorry. ఏంటి మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు చచ్చిపోయారా? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలే తెలియవు. నీకు కనిపించేది ఏంటంటే నువ్వు చూడాలనుకున్నదే నీకు కనిపిస్తుంది. అసలు నిజం ఏంటి అంటే ఆ 18 మంది చనిపోయింది సారా తాగి కాదు, గుడుంబ తాగి. అది దొంగ సారా అంటారు దాన్ని. పవన్ కళ్యాణ్ నీకు తెలుసో తెలియదు అంటే నువ్వు ఇంటర్నేషనల్ కొడతావేమో తెలియదు నాకు, నువ్వు తాగుతావు అది కూడా తెలియదు నాకు. సరే, కాకపోతే నువ్వు గుడ్డు కూడా తింటావు అది నాకు తెలుసు. కానీ నేను అనేది ఏంటంటే గుడుంబాకి మద్యానికి రెండింటికి డిఫరెన్స్ తెలియదు నీకు. నువ్వు మాకు చెప్తున్నావు 18 మంది చచ్చిపోయింది గుడుంబ తాగి, దొంగ సారా తాగి. అది 2022లో కరోనా టైంలో వాళ్ళు ఎక్కడో తయారైన గుడుంబ తాగి వాళ్ళు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడే వాళ్ళని అరెస్ట్ చేపించి, ఎవరైతే తయారు చేసారో వాళ్ళని అరెస్ట్ చేపించి లోపలికి దోషిండు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే 18 మంది చనిపోయారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించండు. కానీ ఇక్కడ నీకు ఒక స్లైడ్, ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తున్నది, కొంచెం జాగ్రత్తగా ఆ ఫోటో అనేది చూడడానికి ప్రయత్నించు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు అంటే, ఇక్కడ మీరు చూస్తుంటే 15 మంది హాస్పిటల్కి పోయారు, 5గురు చనిపోయారు. ఇది గుడుంబ దాగి కాదు. మళ్ళీ నీ గుడుంబకి మళ్ళీ ఆల్కహాల్కి డిఫరెన్స్ తెలియదు నీకు. గుడుంబ దాగి కాదు. ఇక్కడ ఒక విషయము ఏంటంటే లిక్కర్ అట్ షాప్స్ ఇన్ కృష్ణలంక అంటే షాప్స్, అఫీషియల్ షాప్లో నుంచి లిక్కర్ తాగి చచ్చిపోయారు కృష్ణలంకలో. ఎవరో 5 మంది, 15 మంది హాస్పిటల్ పాలయ్యారు. మరి అట్లాంటిది మీరు అమ్మినటువంటి షాపులో లిక్కర్ తాగి చనిపోయారు అన్నప్పుడు నువ్వు అడగవలసింది చంద్రబాబు నాయుడు కదా, ఆయన అడగాలి కదా. ఎందుకంటే ఆయన తయారు చేసి ఆ లిక్కర్ తాగి చచ్చిపోయారు. గుడుంబ ఎవడో ఎక్కడో తయారు చేసింది తాగి చనిపోతే అది ప్రభుత్వం మీదకి వస్తుందా? నువ్వు తయారు చేసిన లిక్కర్ తాగి చచ్చిపోతే ప్రభుత్వం మీదకి వస్తుందా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని దమ్ముంటే ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ అడగాలి. అడగలేదు అంటే నీకు దమ్ము ధైర్యం లేనట్టే. When industries such as Hyundai, Ancillaries, Amar Raja, Lulu Group and many more industries went out of AP because of his policy terrorism. ఏంటి ఇండస్ట్రీలో వెళ్ళిపోయినాయా? నువ్వు చెప్పిన అబద్ధం ఎట్లుంది అంటే నిజంగా తెలియని వాళ్ళైతే నమ్మేస్తారులే, నీ యాక్టింగ్కి తెలియని వాళ్ళు నమ్మేస్తారు. కానీ నిజం అది కాదు కదా. నువ్వు వెళ్ళిపోయారు అన్న ఇండస్ట్రీలు ఏంటి అంటే, ఒకటి లూలు మాల్ అని చెప్పేసి వెళ్ళిపోయింది అని చాలా బాధపడ్డావు. కానీ ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఒక స్లైడ్ ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ ఫోటో. ప్రభుత్వ భూమిని ఎకరం 50 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని విశాఖపట్నంలో కేవలం 4 లక్షల రూపాయలకి అక్కడ లూలు మాల్కి ఇచ్చి అందులో కొన్ని డబ్బులు అంటే కోట్ల రూపాయలు లూలు దగ్గర నుంచి వసూలు చేసి జేబులో వేసుకుందాం అనుకున్నారు. ఎవరు అంటే టీడీపీ నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిండప్పుడు దరిద్రం వీళ్ళు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 4 లక్షల రూపాయలకి ఎట్లా భూమి ఇస్తారు? 50 కోట్ల రూపాయలు ఎకరం భూమి, అది ప్రభుత్వ భూమి 4 లక్షల రూపాయలకి ఇస్తారు అంటే ఇది ఎంత పెద్ద స్కాము, ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇది ప్రైజ్ అనేది కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల రూపాయలకి ఇయ్యను అని చెప్పేసిండు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి ఆపేసిండు లూలు మాల్ని.
కానీ ఆ విషయం ప్రజలకి తెలుస్తుందా అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్తే తెలుస్తుంది. తెలియకపోతే ఏంటి, పవన్ కళ్యాణ్ మాటలు నిజం అనుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆ లూలు మాల్ ప్లేస్లో ఇనార్బిట్ మాల్ అని వస్తుంది. ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయింది. కొన్ని రోజుల్లో ప్రజలకి అందుబాటులో వచ్చేస్తుంది. నిజంగా చూడండి ఎంత పెద్ద స్కాము. 4 లక్షల రూపాయలకి 50 లక్షల వస్తువు ఎకరాకి, అది 4 లక్షల రూపాయలకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేయాలా? ఆ స్కామ్ జగన్మోహన్ రెడ్డి చేయాలా? చేయను అన్నాడు. నేను నిజాయితీగా బతికేటోడిని, నేను ఇట్లాంటి గలీజ్ పనులు చేయను అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మొగోడు. ఈ విషయాన్ని నీకు ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు అడుగు. నువ్వు చెప్పిన నెక్స్ట్ కంపెనీ పేరు వచ్చేసి అమర్ రాజా కంపెనీ. అమర్ రాజా కంపెనీ ఆడికి పోలేదే, మరి ఎందుకని అబద్ధాలు చెప్తున్నావు? అమర్ రాజా అన్న కంపెనీ బ్యాటరీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కంపెనీ అనేది ఉన్నది, అది ఎక్కడికి వెళ్ళలే. కాకపోతే ఆ కంపెనీ ఏం చేసిందంటే ఈవీ అని చెప్పేసి, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్, అది తెలంగాణలో పెట్టుకుంటానని ముందే వాళ్ళు డిసైడ్ చేసింది. అది తెలంగాణలో పెట్టుకున్నారు. మరి అమర్ రాజా కంపెనీ పోయింది, అమర్ రాజా కంపెనీ పోయింది అని చెప్పేసి ఎందుకు ప్రజల్ని మభ్యపెడుతున్నారు? ఎందుకు ఈ దొంగ మాటలు మాట్లాడుతున్నారు? అమర్ రాజా కంపెనీ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. నీకు కాకపోతే కాన్వా చేసుకొని పోయి ఒకసారి చూసి రాబో బ్యాటరీ కంపెనీ ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీరు అన్నది ఏంటంటే యాక్సిలరీస్ పోయినాయి అని చెప్పేసి దొంగ మాటలు మాట్లాడి దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు కదా. ఏ పోయినాయి ఒకసారి తీసుకురా చూద్దాం, పేర్లు చెప్పు నాకు. ఒక్కటంటే ఒకటి కూడా పోలే. జస్ట్ నోటికి వచ్చింది ఏదో మాట మాట్లాడము, దొంగ మాటలు మాట్లాడము, ప్రజల్ని మభ్యపెట్టడం. నువ్వు చేసే పనే ఇది. నువ్వు సినిమాలలో చేసే యాక్టింగ్ వచ్చేసి ఈరోజు నిజ జీవితంలో చేస్తున్నావు. ఇందులో ఎట్లాంటి సందేహం అంటూ లేదు. ఇట్లనే చూసుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. ఇక అన్ని విషయాలు నేను మీ ముందర పెడితే మీరు కూడా గాండ్రించి ఉమ్మేస్తారేమో అని చెప్పేసి నేను అన్ని విషయాలు మీ ముందర పెడతలేను. కాకపోతే ఈ వీడియో అనేది నిజంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. పవన్ కళ్యాణ్ ఆడినటువంటి అబద్ధాలు ప్రజలకు తెలవాలి కాబట్టి తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మీలో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.